తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. అట్లాగే మరి తప్పుడు అంకెలతో మభ్యపెట్టే మాటలతో లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కుంభకోణాలు అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా సింగరేనైతేనేమి ఇతర భూ కుంభకోణాలైతేనేమి వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే తెలంగాణలోని ఏ వర్గానికి ఇవ్వడానికి ఒక రూపాయి లేదు నీ దగ్గర. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికి దళితులకు గిరిజనులకు మీరు చెప్పారు, చేవెళ్లలో చెప్పారు. కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తుంటే 10 లక్షల రూపాయలు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇవ్వాలటి వరకు ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే తెలంగాణలోని దళిత గిరిజన బిడ్డల తరపున ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో నిలదీయబోతా ఉన్నాం. తెలంగాణలోని బీసీలకు చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. మరి 42% రిజర్వేషన్లు ప్రభుత్వ కాంట్రాక్టులలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే విద్యలో ఉపాధిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. అందుకే అన్ని సమస్యలు కూడా ఇవాళ కూలంకషంగా మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా మరి ఏ రకంగా మా వ్యూహం ఉండాలని కూడా ఆలోచించుకున్నాం. పార్టీ పెద్దలు మా అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. మళ్ళీ తప్పకుండా మళ్ళీ సమావేశం కావాలి, రిపీటెడ్గా మాట్లాడుకోవాలి, కౌన్సిల్కి అసెంబ్లీకి మంచి సమన్వయం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా అనుకున్నాం. అవన్నిటి విషయంలో కూడా భవిష్యత్తులో మళ్ళీ పత్రికా సమావేశాల ద్వారా మీకు తెలియజేస్తాం. దయచేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో, ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో మీడియా ప్రజాస్వామ్యంలో మరి 4వ స్తంభం మీరు. తప్పకుండా మీరు కూడా మీ వంతు పాత్ర పోషించి మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇవాళ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పేదేమి, మాకు అప్పు పుడతలేదు, నన్ను కోసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను, డిఏలు ఇవ్వలేను, 6 గ్యారంటీలు అమలు చేయలేను, నేను మహిళలకు 2,500,000 ఇవ్వలేకపోతున్నా, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని చెప్పి ఒకవైపు తప్పుడు మాటలు చెప్పేది ముఖ్యమంత్రి గారు. ఇవాళ తెలుగులో సామెత ఉంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు రావడానికి ప్రధానంగా మీకు ఓట్లేసిన వారికి, మీకు 6 గ్యారంటీల పేరుతో మీరు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న వాటికి 1 పైసా కేటాయించే తెలివి లేదు. రైతులకు రైతు బంద్ వేసే ముఖం లేదు. ఇదే ముఖ్యమంత్రి నెల రోజుల కిందటే కదా హామీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు అయిన మర్నాడే 9,000 కోట్లు రైతు బంధుకి వేస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి నెల రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు 9 పైసలు కూడా వేయలేదు. అందుకే మేము అడుగుతున్నాం, ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మూసి కట్టండి, ప్రజలకు మంచి పునరావాసం కల్పించాలని అడుగుతున్నాం, ఇండ్లు కూలగొట్టొద్దని అడుగుతున్నాం. మేమే మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. మూసీలో జరిగే దోపిడీకి వ్యతిరేకం, మూసీలో జరిగే లూటీకి వ్యతిరేకం, మూసీలో మూటల వేటకు మేము వ్యతిరేకం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టండి. ముందు 2,500 మహిళలకు ఇవ్వండి, 4,000 పెన్షన్లు ఇవ్వండి, రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, విద్యా భరోసా కార్డులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మూసీ సుందరీకరిస్తారా, లేకపోతే ఇంకే 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు మీరు, అవన్నీ ఇవ్వండి ముందు. అవి ఇచ్చిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏంటి? సుందరీకరణనా, లేకపోతే మూసీ సుందరీకరణనా, లేకపోతే ప్రజల జీవితాలు బాగు చేయడమా? అందుకే మొన్న కూడా మేము రాజేంద్ర నగర్లో చెప్పింది కూడా ఒకటే, మీరు పేదల ఇల్లు కూలగొట్టకుండా, పేదల కొంప కొల్లేరు చేయకుండా, మేము నాగోల్లో ఒక 5 కిలోమీటర్లు చేసి చూపెట్టిన విధంగా ఎవరికి ఇబ్బంది కాకుండా సుందరీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. దాంతోపాటు 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలనేది మా డిమాండ్.
ఈరోజు ఈ రాష్ట్రంలో జీరో వాల్యూ అంటే ఎవరికైనా ఉన్నదా అంటే రేవంత్ రెడ్డి గారి మాటకి. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి కానీ చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను రైతు బంద్ వేసినా రైతు రుణమాఫీ చేసినా అయిందో కాలేదో నాకు తెలియదు. అట్లాగే చెప్తున్నాడు రాత్రి 10 గంటల వరకు 10 గంటల తర్వాత వ్యాపారాలు చేసుకోకూడదని ఆయనే జీవో ఇచ్చిండు, ఆయనకు తెలియదు. అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది బ్రదర్. డే ఎకానమీ నాశనం చేసిన వాడు నైట్ ఎకానమీ చేస్తాడు. పొద్దున పూట మంచిగా నడిచే రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం పట్టించి మొత్తం దివాలా తీసే విధంగా చేసినోడు నైట్ ఎకానమీ తెస్తా అంటే ఎవరన్నా నమ్ముతారా? అందుకే మేము అనేది అయ్యా రాహుల్ బంధు పథకం కాదు, రైతు బంధు పథకం అమలు చేయి, ఇచ్చిన మాట నిలబెట్టు. ఢిల్లీకి 1000 కోట్లు పంపడం కాదు, రైతులకు 9,000 కోట్లు ఇయ్యి. ఉన్న ఇల్లు కూలగొట్టినోడివి నువ్వు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు 2.5 ఏళ్లలో. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. చూపెట్టమనండి. మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూస్తే ఇల్లు అయిపోదు కదా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుడు, మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూసుడు, ఇదా నువ్వు చేసే పని? మేము కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుడు, మేము కట్టిన కొత్తవాల్గూడ పార్కుకు పోయి రిబ్బన్ కట్ చేసి నేనే చేసిన డబ్బా కొట్టుకోవడం, ఇదేనా మీరు చేసేది? అందుకే మేము అనేది నీ మాటకి ఇయ్యాలా ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్ కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో, మీరు చూడండి. థ్యాంక్ యూ. చూద్దాం, వారు ప్రజాస్వామికంగా ఉంటే మేము అంతకంటే ప్రజాస్వామికంగా ప్రజల తరపున ఉంటాం. అందుకే కదా ఇంత డే లాంగ్ సెషన్ పెట్టుకుంది, మేధావులని పెద్దల్ని పిలిచింది, మాట్లాడుకుంది, అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతుంది. అందుకే కదా ప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాము, వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఏం చేయాలో పెద్దలు కేసీఆర్ గారితో కూర్చుని నిర్ణయం తీసుకుంటాం. పార్టీ అన్నాక మా నిర్ణయాలు మాకుంటాయి బ్రదర్, మా ఆలోచనలు మాకుంటాయి, తప్పకుండా మా వ్యూహాలు మాకుంటాయి. అందులో భాగంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంది, దానికి అనుగుణంగా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న 3వ బడ్జెట్. అంటే దాదాపుగా పెనల్టిమేట్ బడ్జెట్గా చెప్పుకోవాలి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ పెట్టే బడ్జెట్ ఎట్లాగూ కేవలం కొన్ని నెలల కోసమే పెట్టే బడ్జెట్ కాబట్టి మరి రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది